సక్సెస్ అనేది లక్ వల్ల రాదు, దానికి ఒక సాలిడ్ మైండ్ సెట్ కావాలి. భారతదేశంకు గొప్ప పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి ఆ సక్సెస్ ఫార్ములా ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఒక్కసారి ఈ మాట వినండి. నేను సరైన నిర్ణయాలు తీసుకోవాలని నమ్మను. నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత వాటిని సరైనవిగా మారుస్తాను. రతన్ టాటా గారు చెప్పిన ఈ ఒక్క పవర్ఫుల్ కోట్ ఫెయిల్యూర్ పట్ల మనకున్న భయాన్నే మార్చేస్తుంది. సాధారణంగా మనం డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తూనే సగం టైం వేస్ట్ చేస్తాం. కానీ అసలైన గేమ్ మనం డెసిషన్ తీసుకున్నాకే మొదలవుతుంది. దాన్ని మన కృషితో పట్టుదలతో కరెక్ట్ అని ప్రూవ్ చేయడమే రియల్ సక్సెస్. అసలు ఫెయిల్ అవుతామనే భయం మనల్ని ఎలా ఆపుతోందో ఇప్పుడు చూద్దాం. దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్కు చెందిన అర్జున్ అనే కుర్రాడి స్టోరీ చూద్దాం. మంచి తెలివైన వాడే, కానీ వరుస ఫెయిల్యూర్స్. ఉన్న ఒక్క ఉద్యోగం పోయింది. సరే పోనీ అని సొంతంగా పెట్టిన బిజినెస్ కాస్త ఘోరంగా దెబ్బతింది. వరుసగా దెబ్బలు పడితే ఎంతటి వాడికైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పడిపోతుంది కదా. అర్జున్ది కూడా సేమ్ అదే పరిస్థితి. ఇలాంటప్పుడు మన మైండ్లో వచ్చే అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మళ్ళీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి? ఈ భయమే మనల్ని ముందుకెళ్లకుండా అక్కడే కట్టేస్తుంది. కొత్తగా ఏదైనా చెయ్యాలంటే మనసు మొండికేస్తుంది. దీన్నే మనం డెసిషన్ పారాలిసిస్ అంటాం. ఓడిపోతామనే భయంతో అసలు ట్రై చేయడమే మానేయడం. కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ జరిగింది. మొదటి రోజు ఉద్యోగం, బిజినెస్ పోయి రోడ్డును పడ్డ అర్జున్ ఒక 3 నెలల పాటు నరకం చూశాడు. ఎగతాళి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు భరించాడు. కానీ కట్ చేస్తే సరిగ్గా ఏడాది తిరిగేసరికి 50 మంది ఎంప్లాయీస్ ఉన్న ఒక కొత్త స్టార్టప్కి ఫౌండర్ అయ్యాడు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. అసలు ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండవ భాగం, అర్జున్ జీవితంలో మలుపు. ఆ నిరాశలో అర్జున్కి దొరికిన స్ఫూర్తి ఏంటో చూద్దాం. అర్జున్ బాగా డిప్రెస్ అయి మొబైల్ చూస్తున్న టైంలోనే రతన్ టాటా గారి వీడియో ఒకటి కనిపించింది. ఆ వీడియో చూశాక అతని మైండ్ సెట్ క్షణాల్లో మారిపోయింది. తన ఫ్రెండ్ రాహుల్తో ఒక మాట అన్నాడు, ఈసారి ఫెయిల్ అవుతానో లేదో నాకు అనవసరం, కానీ నేను తీసుకున్న డెసిషన్ని సక్సెస్ చేసే వరకు మాత్రం వదలను అని. చూసారా, పర్ఫెక్షన్ కోసం వెతకడం మానేసి యాక్షన్లోకి దిగడం అంటే ఇదే. దీనికోసం తను పెట్టుకున్న టార్గెట్ ఎంతో తెలుసా? జస్ట్ 1%. రోజు ఉదయాన్నే 5 గంటలకు లేవడం, చేసిన తప్పులు రాసుకోవడం, నిన్నటి కంటే ఈరోజు కనీసం 1% బెటర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. వినడానికి ఈ 1% చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీన్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితే లాంగ్ రన్లో వచ్చే రిజల్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చిన్న అడుగులే పెద్ద మైలురాళ్లను చేరుస్తాయి. కానీ లైఫ్ అన్నాక అంత స్మూత్గా సాగదు కదా. కరెక్ట్గా 3 నెలలకి మళ్ళీ డౌన్ఫాల్. చేతిలో పైసా లేదు, చుట్టూ ఉన్నవాళ్ల వెక్కిరింపులు ఎక్కువయ్యాయి. ఇక నా వల్ల కాదురా బాబు అని వదిలేద్దాం అనుకున్న టైంలో గోడ మీదున్న మరో రతన్ టాటా గారి కోట్ అతని కంట్లో పడింది. జీవితంలో ఎదుగుదల కోసం ఎత్తుపళ్లాలు చాలా ముఖ్యమని. ఈ ఒక్క లైన్ అతన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. సవాళ్లు లేకుండా అసలు సక్సెస్కి కిక్కేముంటుంది? మూడవ భాగం, విజయానికి 3 సువర్ణ నియమాలు. ఎలాంటి సిట్యువేషన్లో అయినా అర్జున్ని నిలబెట్టిన ఆ ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున్ గట్టిగా ఫాలో అయిన ఆ 3 రూల్స్ ఇవే. ఫస్ట్, ఓటమిని ఒక పాఠం నేర్పే గురువుగా చూడటం. సెకండ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్చుకోవటం ఆపకపోవటం. అండ్ థర్డ్, లైఫ్లో నిజాయితీని ఎప్పుడూ వదులుకోకపోవటం. ఇవి ఆచరణలో ఎంత పవర్ఫుల్గా పనిచేశాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. రూల్ నెంబర్ 1, మనం జనరల్గా ఫెయిల్ అవ్వగానే నేను దేనికి పనికిరాను అని ఎమోషనల్ అయిపోతాం కదా. అర్జున్ అది మానేశాడు. ఫెయిల్యూర్ ఎదురైన వెంటనే అసలు ఈ తప్పు ఎందుకు జరిగింది అని అనలైజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్కి ఎమోషన్స్ యాడ్ చేయడం మానేస్తామో అప్పుడే అది మనకు ఒక మంచి లెసన్లా మారుతుంది. అవునా కాదా? ఇక రూల్ నెంబర్ 2 పూర్తిగా డైలీ హ్యాబిట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడం. ఒక కొత్త స్కిల్ కావచ్చు, ఒక కొత్త బుక్ కావచ్చు, లేదా కనీసం ఒక కొత్త ఐడియా తెలుసుకోవడం. ఇలా రోజు మీ నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించలేరు. ఇవే ఫ్యూచర్లో మనకు అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్స్. ఇక మూడవ నియమం అత్యంత ముఖ్యమైనది, నిజాయితీ. షార్ట్కట్స్లో వచ్చే లాభాల కోసం అబద్ధాలు చెప్పి మోసం చేయడం మానేశాడు. డబ్బు కంటే కస్టమర్ నమ్మకానికే ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా, ఏ కెరీర్ అయినా నిలబడేది ట్రస్ట్ మీదే. నైతికతను వదలకుండా చేసే ప్రయాణం ఖచ్చితంగా టాప్ పొజిషన్కి తీసుకెళ్తుంది. 4వ భాగం, స్వంత విజయాన్ని సృష్టించుకోవడం. కంటిన్యూస్గా పెట్టిన ఎఫర్ట్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో అర్జున్ స్టోరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ క్లియర్గా కనిపిస్తాయి.
ఒకవైపు నాకు పర్ఫెక్ట్ టైం రావాలి, ఒక సూపర్ అవకాశం రావాలి అని వెయిట్ చేస్తూ కూర్చునేవాళ్ళు. ఇంకోవైపు వాళ్ళలా వెయిట్ చేయకుండా తమ ముందున్న చిన్న అవకాశాన్ని పట్టుకొని దాన్ని ఒక పెద్ద సక్సెస్గా మార్చుకునేవాళ్ళు. అర్జున్ ఫాలో అయింది ఈ సెకండ్ మైండ్ సెట్టే. సో ఇక్కడ మనం నిజంగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. అసలు ఎప్పుడో వచ్చే ఆ పర్ఫెక్ట్ టైం కోసం ఎందుకు వెయిట్ చేయడం? నిజానికి పర్ఫెక్ట్ అవకాశం అనేది ఎక్కడో బయట ఉండదు, మనం తీసుకునే నిర్ణయంలో, మనం పెట్టే 100% ఎఫర్ట్లోనే ఉంటుంది. లక్ కోసం వెయిట్ చేయడం కన్నా గ్రౌండ్లోకి దిగి పోరాడటమే అసలైన సక్సెస్. సో ఫైనల్గా రతన్ టాటా గారి స్ఫూర్తిదాయకమైన మాటలతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. డెసిషన్స్ తీసుకోవడానికి అస్సలు భయపడొద్దు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని విజయంగా మార్చే వ్యక్తిగా మారండి. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండిపోతారా, లేక ఈ క్షణమే మొదటి అడుగు వేసి మీ డెసిషన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేస్తారా? చాయిస్ మీదే. ఆలోచించండి, అడుగు ముందుకు వేయండి.